గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇది రామ్ తిరుపతి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. మనకు ఆల్రెడీ మనం నిన్న చెప్పుకున్న పాఠం ఏంటంటే ఆర్థిక వ్యవస్థలు పరిచయాల గురించి చెప్పుకున్నాం. అది యూనిట్ 1. ఇవాళ యూనిట్ 2 ఆర్థిక సంస్థలు మరియు భారతదేశ వివిధ అభివృద్ధి బ్యాంకులు. అందులో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఆల్ ఇండియా డెవలప్మెంట్ బ్యాంక్స్ అంటే ఎకనామిక్గా ఆర్థిక సంస్థల యొక్క పాత్రల గురించి ఇవాళ మనం చర్చించుకున్నాం. అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థలు, అందులో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఇండియా, ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఐఎఫ్సిఐ, నేషనల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఐడిసి, డబ్ల్యూ పడిన తప్పునున్న ఎన్ఐడిసి, ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఐసిఐసిఐ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐడిబిఐ, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా యూటీఐ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసి, రాష్ట్ర ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఎస్ఎఫ్సి. ఇవాళ ఇందులో ముందు దీని గురించి చర్చించుకుందాం. అందులో నెంబర్ 1 ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అంటే భారతదేశంలో పారిశ్రామిక ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది 1948లో స్థాపించబడింది అనేది. అంటే దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే భారతదేశంలో పారిశ్రామిక అవసరాలను తీర్చడం. అంటే కార్పొరేషన్ యొక్క ఆర్థిక సహాయ పరిమిత సంస్థలు లేదా భారతదేశంలో నమోదు చేయబడిన సహకార సంఘాలు ఏం చేస్తాయంటే, 1 ఉత్పత్తుల తయారీ, సంరక్షణ, ప్రాసెసింగ్, 2 మైనింగ్ ఇండస్ట్రీలు, 3 షిప్పింగ్ వ్యాపారం, 4 హోటల్ పరిశ్రమ, విద్యుత్ శక్తి. ఇవి వాటి యొక్క ఐఎఫ్సి యొక్క. అంటే ఉత్పత్తి సంస్థలో కానీ, లేకపోతే మైనింగ్ ఇండస్ట్రీలో కానీ, షిప్పింగ్ వ్యాపారంలో కానీ, లేకపోతే హోటల్ పరిశ్రమలో కానీ, విద్యుత్ శక్తిలో కానీ వాటి యొక్క. అయితే ఈ బోర్డు యొక్క విధులు ఏముందంటే, క్యాపిటల్ మార్కెట్లో షెడ్యూల్ బ్యాంకులు కానీ, లేదా సహకార బ్యాంకులు కానీ, లేకపోతే వాటి నుంచి లోన్స్ పొందడం, రుణాలను తిరిగి 25 సంవత్సరాల్లోపు తిరిగి చెల్లించాలి. అలానే రుణాలు కానీ అడ్వాన్సులు కానీ మంజూరు చేయడం ద్వారా పారిశ్రామిక అవసరాలను పరిగణలోకి తీసుకోవడం. నెక్స్ట్, దిగుమతిదారులు నిర్దేశించిన చెల్లింపుల విషయంలో హామీలు పొడిగించడం. అలానే పారిశ్రామికులను వాటాలో నేరుగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఈ ఐఎఫ్సిఐ బ్యాంక్ ఫైనాన్షియల్ ఇండియా అనేది మనకి ఉపయోగపడుతూ ఉంది. ఇకపోతే రెండోది, ఇందులోనే రెండోది ఏంటంటే నేషనల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఐడిసి. అంటే ఎన్ఐడిసి అనేది 1954లో కేంద్ర ప్రభుత్వంచే స్థాపించబడింది. ఇది ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగాల పరిశ్రమల సమతుల్యాన్ని బట్టి సాధించడానికి అవకాశం ఉంది. అంటే కొత్త పరిశ్రమలు స్థాపించడానికి ఎన్ఐడిసి ప్రణాళికలు కానీ లేదా పథకాలను కానీ రూపొందించి. అంటే కార్పొరేషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే పరిశ్రమలు ప్రోత్సహించడం మరియు ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వడం. అలానే కార్పొరేషన్ పరిశ్రమల ఆధునీకరణకు సహాయపడటం. ఈ బోర్డ్ ఆఫ్ చైర్మన్ కానీ సభ్యులు కానీ నియమించడానికి అవకాశం. ఈ కార్పొరేషన్లో మొత్తం ఏం చేస్తారంటే 8 మంది సభ్యులతో పాటు ఒక చైర్మన్ అనేవాడు ఉంటాడు. ఏది ఎన్ఐడిసిలో. మూడోది ఇండస్ట్రియల్ క్రెడిట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఐసిఐసిఐ. అంటే ఇది 1955లో కంపెనీల చట్టం కింద పబ్లిక్ కంపెనీగా దీన్ని స్థాపించడం అనేది జరిగింది. దీని యొక్క సంస్థ యొక్క స్థాపన యొక్క ఉద్దేశం ఏంటంటే ఆధునీకరణ కానీ లేదా విస్తరణ, ఆర్థిక సహాయం కొరకు ఐసిఐసిఐని సంప్రదించవచ్చు. అయితే ఇప్పటికే ఉన్న పరిశ్రమలో విస్తరణ కానీ, ఆధునీకరణ సహాయం కానీ కొత్త పరిశ్రమలు ప్రోత్సహించడానికి కానీ, సాంకేతిక నిర్వహణ అందించడానికి కానీ ఐసిఐసిఐ అనేది దీర్ఘకాలం మరియు మధ్యతరగతి రుణాలను మంజూరు చేస్తూ ఉంది. ప్రణాళిక అంటే పంపిణీదారులు కానీ, అంటే
క్రెడిట్ సామాగ్రి కానీ లేకపోతే లీజింగ్ కానీ మరి వ్యాపార రంగంలో సేవలు అనేది ఇది విరివిగా అందించుతూ ఉంది. ఈ కార్పొరేషన్ యొక్క పెట్టుబడి 25 కోట్ల పెట్టుబడితో దీన్ని స్థాపించడం అనేది జరిగింది. ఇందులో మొత్తం షేర్లు 5 లక్షల ఈక్విటీ వాటాదారులు విధించారు. ప్రతి షేర్ యొక్క వాల్యూ ₹100గా నిర్దేశించడం అనేది జరిగింది. నాలుగోది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దీన్ని IDBI అంటారు. ఈ పరిశ్రమ కేంద్ర ప్రభుత్వం ఇది ఏర్పాటు చేసింది. ఈ బ్యాంకును IDBI చట్టం 1964లో స్థాపించారు. ఇది RBIకి అనుసంధానంగా నిర్వర్తించబడుతుంది. ఇందులో ఆర్థిక సంస్థల కార్యకలాపాలను సమన్వయపరుస్తాయి మరియు పరిశ్రమలకు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని ఈ IDBI అనేది అందించడానికి అవసరం. ఇది ఔషధాల తయారీకి కానీ, మైనింగ్ కానీ, షిప్పింగ్ విద్యుత్ పరిశ్రమ రంగాన్ని కానీ, పారిశ్రామిక ఇచ్చేటువంటి రంగాలకి ఇది ప్రోత్సాహకారిగా ఉండటానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఇందులో ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే ఇతర ఆర్థిక సంస్థలు కానీ మరియు బ్యాంకు యొక్క కార్యకలాపాలను సమన్వయపరచడం కొరకు ఇది బ్యాంకుల నుండి ఆర్థిక సహాయం ద్వారా పరిశ్రమలు స్థాపించబడుతుంది. రెండవది పరిశ్రమలు ప్రోత్సహించడం కానీ, అభివృద్ధి చేయడం కానీ, దాని ద్వారా దేశంలో పారిశ్రామిక నిర్మాణాన్ని ప్రోత్సహించడానికి ఇది దోహదపడుతుంది. 3 పరిశ్రమల విస్తరణ కోసం కానీ, సాంకేతిక కానీ, పరిపాలనా సమాచారాన్ని పరిశ్రమలకు ఎప్పటికప్పుడు అందించడానికి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. అలానే పెట్టుబడి, పరిశోధన, మార్కెట్ పరిశోధన, పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన సాంకేతిక ఆర్థిక అధ్యయనాలు చేపట్టడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. జాతీయ ప్రాధాన్యత గల ప్రాజెక్టులకు ఆర్థిక సహాయాన్ని ఇది IDBI సంస్థ అనేది అందిస్తూ ఉంటుంది. 5 యూనియన్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, UTI. ఈ UTI అంటే యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అనేది 1964 యూనిట్ ట్రస్ట్ యాక్ట్ 1963 కింద స్థాపించబడింది. UTI యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే కంపెనీలలో పొదుపును ప్రోత్సహించటం, నిధులను సమీకరించటం మరియు పెట్టుబడి ద్వారా దేశ ఆర్థిక అభివృద్ధిని పెంచడం. ఇందులో యూనిట్ల యొక్క విక్రయం ద్వారా పరిశ్రమల యొక్క పొదుపును పెంచడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది వ్యక్తుల యొక్క ప్రయోజనంగా ఉండే వివిధ రకాల సెక్యూరిటీలను సేకరించి పెట్టుబడిగా మారుస్తూ ఉంటుంది. UTI పెట్టుబడి మీద సాధారణంగా ప్రాధాన్యత షేర్లు కానీ, డిబెంచర్లు కానీ, బాండ్ల రూపంలో పెట్టుబడి పెడతానికి అవకాశం ఉంటుంది. UTI అనేది వనరులో కానీ, నిధుల్లో కానీ, వాణిజ్య బ్యాంకులకు కానీ మంజూరు చేయడానికి UTI మనకి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ UTI నిర్వహణ అనేది ఎలా ఉంటుందంటే RBI ఎంచుకోబడ్డ చైర్మన్ మరియు వివిధ రకాలైనటువంటి ధర్మకర్తలు ఈ ట్రస్ట్ని చూసుకుంటూ ఉంటారు. ఇది LIC నామినేట్ చేయబడటానికి అవకాశం. ఇందులో SBI నుండి కూడా నామినేట్ చేయబడతారు. అంటే LIC నుండి ఒకరు, SBI నుండి UTIలో నామినేట్ చేయడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. 6వది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, LIC. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ యాక్ట్ 1956 కింద ఇది స్థాపించడం అనేది జరిగింది. భారతదేశంలో జీవిత బీమా వ్యాపారం జాతీయకరణ చేయబడింది. అంటే LIC భారతదేశంలో వివిధ పరిశ్రమలకు దీర్ఘకాలిక రుణాలు ఇవ్వడానికి కానీ, ఇతరత్ర రుణాలు ఇవ్వడానికి కానీ LIC సంస్థ అనేది ముందుంటుంది. LIC అనేది భారతదేశం యొక్క సమైక్యత ఆధారంగా వ్యక్తి యొక్క సమీకరణను కానీ, పెట్టుబడికి కానీ ఇది సహాయపడుతుంటుంది. LIC యొక్క ప్రధాన ధ్యేయం ఏంటంటే జీవిత బీమా భారత వ్యాపారానికి ప్రోత్సహించటం మరియు పాలసీ హోల్డర్ల ప్రయోజనాలను కాపాడడం, అలానే హౌసింగ్ కానీ, నీటి సరఫరా కానీ, విద్యుత్ కానీ, ప్రైవేట్ రంగ పరిశ్రమల వంటి సాంస్కృతిక రంగాల అభివృద్ధికి ఆర్థిక సహాయాన్ని LIC అనేది అందిస్తుంది. LIC నిధులను LIC యాక్ట్ విధానం ప్రకారం పెట్టుబడి నుండి పెట్టడానికి అవకాశం. ఈ LIC వివిధ రకాలుగా దానికి ఉన్నటువంటి హోల్డర్స్కి ఎవరైతే ఉన్నారో పాలసీ హోల్డర్ అందరికీ కూడా అనేక రకాలుగా ఈ LIC అనేది ఉపయోగపడటానికి అవకాశం అనేది ఉంది. నెక్స్ట్
స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఎస్ఎఫ్సి. స్వాతంత్రం తర్వాత భారతదేశం అంటే స్వాతంత్రం తర్వాత ప్రభుత్వ పారిశ్రామికవేత్తల ఆర్థిక అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర స్థాయిలో ఆర్థిక సంస్థను సృష్టించి అవసరాన్ని గుర్తించడం అనేది జరిగింది. 1951లో భారత ప్రభుత్వం ది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ది స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేట్ యాక్ట్ అనేదాన్ని ఆమోదించడం అనేది జరిగింది. ఈ చట్టం ఏం చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వేరు రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ స్థాపించడానికి అధికారం ఇవ్వడం అనేది జరిగింది. అంటే మీడియం కానీ మరియు చిన్న తరహా పరిశ్రమ రంగాలకు అవసరాలు తీర్చడానికి ఈ సంస్థలు అనేవి ఏర్పరిచారు. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ భాగస్వామ్య సంస్థలకు కానీ మరియు సహకార సంస్థలకు కానీ ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ యొక్క స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ సహాయాన్ని అందేటవరకు అర్హులు ఏంటంటే యూనిట్లలో ఉత్పత్తి కానీ ప్రాసెసింగ్ లేదా వస్తువుల సంరక్షణ చేయడం లేదా విద్యుత్ ఉత్పత్తి పంపిణీ చేయడం, హోటల్స్, గనుల తవ్వకం, రహదారి, వాయువు మొదలైన రవాణా ప్రయోగాలు, షిప్పింగ్, అలానే వాహనాల మరమ్మతులకి ఈ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేవాళ్ళు రుణాలు ఇవ్వటం అనేది జరుగుతుంది. అంటే మనం ఏమవుతారంటే ఆర్థిక వ్యవస్థ అనగానేమి ఆర్థిక సంస్థల గురించి రాయండి అంటే మీరు ఆర్థిక వ్యవస్థ గురించి మన ఫస్ట్ పాఠంలో చెప్పిన ఇంట్రడక్షన్ రాసి ఇవి మొత్తం 7 రకాలు: ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ అని చెప్పి వీటి గురించి ఒక్కో దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే భారతదేశ ఆర్థిక వ్యవస్థ సంస్థల గురించి చెప్పుకోవటం అనేది అవుతుంది. ఇది కాక నెక్స్ట్ అంటే వివిధ రకాల విత్త సంస్థలు ఈ విధంగా ఉన్నాయి. అంటే భారత ఆర్థిక రంగాలను వివరించండి అంటాడు, ఆర్థిక రంగాలు వివరించండి అంటాడు, ఒకసారి వివిధ రకాల విత్త సంస్థల గురించి అంటే ఆర్థిక వ్యవస్థల్లో తమ ఖాతాదారులకి సలహాలను కానీ ఆర్థిక సేవలు కానీ అందించే సంస్థలు ఏమంటారంటే ఆర్థిక విత్త సంస్థలు అంటారు. అవి మనకేంటంటే ఒకటి వాణిజ్య బ్యాంకు, కమర్షియల్ బ్యాంక్స్, క్రెడిట్ యూనియన్ బ్యాంక్స్, మూడోది స్టాక్ బ్రోకరేజ్ సంస్థలు, అసెట్ మేనేజ్మెంట్ సంస్థలు, బీమా సంస్థలు, ఫైనాన్స్ కంపెనీలు, బిల్డింగ్ సొసైటీలు, రిటైలర్ అంటే చిల్లర వర్తకులు. ఇందులో నెంబర్ 1 వాణిజ్య సంస్థ. అంటే వాణిజ్య బ్యాంకులు అంటే మనకి అంటే వాణిజ్య బ్యాంకు ఇది ఒక రకమైనటువంటి ఆర్థిక సంస్థగా మనం నిర్వచించవచ్చు. ఇది తనఖా రుణాలు కానీ, వ్యాపారంలో మరియు ఆటో రుణాలు కానీ మొదలైన అంటే ఇవ్వటం కానీ, డిపాజిట్లను స్వీకరించడం కానీ, విస్తృత సేవలు అందించడానికి ఈ వాణిజ్య బ్యాంకులని ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈ వాణిజ్య బ్యాంకుల ద్వారా మనం ఏం చేస్తామంటే సురక్షితమైన డిపాజిట్ బ్యాంకులకు కానీ, లేకపోతే బ్యాంకు టైలర్లు కానీ, ఏటీఎంలో కానీ, లేకపోతే వివిధ రకాల సౌకర్యాలు అనేవి బ్యాంకులు అనేవి కలిగించడానికి అవకాశం అనేది. ఈ వాణిజ్య బ్యాంకులు వినియోగదారులకు ఇంటర్నెట్ ద్వారా లేదా ఫోన్ ద్వారా లావాదేవీలు చేపట్టడానికి కూడా అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటాయి. అంటే వాణిజ్య బ్యాంకులు ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడతాయో మనం ఇందులో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండవది క్రెడిట్ యూనియన్స్. అంటే క్రెడిట్ యూనిట్ అంటే ప్రపంచవ్యాప్తంగా వివిధ షేర్లలో వీటిని మనం పిలువబడుతుంది. ఇది లాభాపేక్ష లేని ఆర్థిక సహకార సంస్థ అంటారు. ఈ ఆర్థిక సంస్థలు ఏమైనా మాదిరిగా కాకుండా ఏం చేస్తాయంటే క్రెడిట్ యూనియన్ల సభ్యులచే ఏర్పడతాయి. అంటే క్రెడిట్ యూనియన్లో లాభాల సభ్యుల మధ్య సమానంగా పంచుకుంటారు. క్రెడిట్ యూనియన్కి ఎటువంటి ఫిక్స్డ్ ప్రమాణాలు అనేవి ఉండవు. క్రెడిట్ యూనియన్లో సభ్యులు తమ డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. తద్వారా ఒకరు ఇంకొకరికి రుణాన్ని ఇచ్చుకోగలటానికి అవకాశం ఉంది. ఇంకా సాధించిన లాభాలను సమాజంలో మొత్తం ప్రయోజనం కోసం అంటే ప్రాజెక్టులు కానీ లేకపోతే సేవలకు నిధులకు వెచ్చించడానికి అవకాశం ఏర్పడుతుంది. క్రెడిట్ యూనియన్ అందించే కొన్ని సేవలను ఆన్లైన్ బ్యాంకింగ్ కానీ అంటే పొదుపు ఖాతాలు, అలానే తనిఖీ ఖాతాలు, అలానే క్రెడిట్ కార్డు, అలానే షేర్ డిపాజిట్ రూపంలో కూడా ఈ క్రెడిట్ యూనియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనే సంస్థ అనేది పనిచేయడానికి అవకాశం ఏర్పడుతుంది.
మూడోది స్టాక్ బ్రోకర్స్. అంటే స్టాక్ బ్రోకర్ అంటే సంస్థలో ఒక కొనుగోలుదారు కానీ మరియు విక్రయదారుల మధ్య ఆర్థిక సెక్యూరిటీలు కొనడంలో కానీ విక్రయించడంలో కానీ మధ్యవర్తం వహించడాన్ని ఈ స్టాక్ బ్రోకర్ సంస్థ ఉపయోగపడుతుంది. అంటే ఒక బ్రోకరు సంస్థ పెట్టుబడులను ఖాతాదారులందరికీ సేవలు అందించడానికి అనేక స్టాక్ బ్రోకర్లు ఉపయోగించుకుంటారు. దీని ద్వారా ఏమవుతుంది, పబ్లిక్ స్టాక్ కానీ లేకపోతే ఇతర సెక్యూరిటీలో కానీ వీళ్ళు వ్యాపారం అనేది చేస్తారు. అంటే లావాదేవీలు విజయవంతంగా పూర్తయిన తర్వాత బ్రోకరేజ్ సంస్థ పరిహారాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే కమిషన్ ద్వారా పూర్తి సేవ అయిన తర్వాత బ్రోకరేజ్ ఎస్టేట్ ప్లానింగ్ సర్వీస్ ట్యాక్స్ ఇతర సలహాలకు ఒక రకమైన సంప్రదింపులకు ట్యాక్స్ విధించి డిస్కౌంట్ కానీ లేకపోతే బ్రోకరేజ్ కానీ అనేది తక్కువ రూపంలో డబ్బు వసూలు చేసుకోవడానికి వీళ్ళు అవకాశం ఏర్పడుతుంది. అంటే ఖాతాదారులు కంప్యూటర్ వర్తక వ్యవస్థ ద్వారా కానీ లావాదేవీలు నిర్వహించడానికి వెబ్సైట్ ద్వారా కానీ పెట్టుబడిదారులకు లాభాలను ఆన్లైన్లో నిర్వహించుకోవడానికి ఈ స్టాక్ బ్రోకర్లు అనే వాళ్ళు ఎక్కువగా మనకి ఉపయోగపడుతూ ఉంటారు. నెక్స్ట్ అసెట్ మేనేజ్మెంట్ సంస్థ. అంటే వీళ్ళు ఏంటంటే ఖాతాదారులకి పూర్తిగా నిధులను సెక్యూరిటీలుగా పెట్టుబడి పెట్టి అంటే వారు ప్రకటించిన ఆర్థిక లక్ష్యాలతో సరిపోతుంది. అంటే సంస్థ యొక్క మొత్తం పెట్టుబడులు కానీ మ్యూచువల్ ఫండ్స్ని కానీ లేకపోతే పెన్షన్ ప్లాన్లు కానీ నిర్వహించడానికి అవకాశం ఏర్పడుతుంది. మీరు సేవ చేసినందుకు కానీ ఫీజు లేదా కమిషన్ అనేది వసూలు చేస్తూ అంటే సంస్థ నిర్వహణ మొత్తంలో ఆస్తిలో 1% మొత్తాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే రుసుము రూపంలో తీసుకోవడానికి అవకాశం అనేది అంటే మేనేజ్మెంట్ ప్రకారం ఆస్తుల మీద వ్యాపార వ్యవహారాలు చేయడానికి అవకాశం. ఇకపోతే నాదిదో వాడు బీమా సంస్థ, ఇన్సూరెన్స్ కంపెనీ. అంటే బీమా సంస్థ ఏం చేస్తుంది, పాలసీ ద్వారా ప్రాతినిధ్యం వహించే ఏదైనా దానికి ఒప్పందం కుదుర్చుకుంటుంది. అలానే ఏదైనా నష్టాలను వ్యతిరేకంగా ఆర్థిక రక్షణతో కానీ తిరిగి చెల్లింపుల్లో ఒక వ్యక్తులను ఇది ఆదుకుంటుంది. బీమా కంపెనీ ప్రధానంగా ఆర్థిక నష్టాల నుండి రక్షణ కల్పించడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. మనకిప్పుడు చాలా బీమా పాలసీలు కల ఉంటాయి. అందులో ఆరోగ్య బీమా, జీవిత బీమా, గృహ బీమా, వాహన బీమా, సరుకు బీమా, వివిధ రకాల బీమా ద్వారా ఇది ప్రజలకు ఎప్పటికప్పుడు బీమా సంస్థ అనేది ఉపయోగపడుతూ ఈ సంస్థలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ మ్యాగజైన్ రుణాలు కానీ క్రెడిట్ కార్డు విక్రయించడం అనేది వంటివి కూడా ఈ మధ్యలో దీనికి అనుసంధానించడం అనేది జరిగింది. ఇకపోతే ఆరోది ఫైనాన్స్ కంపెనీ. అంటే ఫైనాన్స్ కంపెనీ అంటే ఏం చెప్తాం, బిజినెస్ కానీ లేదా వినియోగదారులకు రుణాలను అందించే సంస్థగా నిర్వహించబడింది. అంటే క్రెడిట్ విస్తరించడం ద్వారా అంటే రుణాలను సంస్థగా వ్యవహరించినందువల్ల ఫైనాన్స్ సంస్థ బ్యాంకు వలె ఉంటుంది. అంటే ఫైనాన్స్ కంపెనీ ప్రజలకు డిపాజిట్ను స్వీకరించడం, డిపాజిట్లు అందులో వేయటం, వాస్తవాన్ని ఫైనాన్స్ కంపెనీ తమ నిధులను బ్యాంకులు కానీ ఇతర వనరుల నుండి పొందడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. పోతే బిల్డింగ్ సొసైటీ. అంటే బిల్డింగ్ సొసైటీ అంటే బ్యాంకింగ్ అనేది ఆర్థిక సేవలు అందించిన సభ్యులు ఇచ్చే ఆర్థిక సంస్థగా దీన్ని నిర్వహించడానికి పడుతుంది. బిల్డింగ్ సొసైటీలు అందించే సేవలను తనఖాల రూపంలో కానీ డిపాజిట్ రూపంలో కానీ తరచూ బీమా సంస్థలకు మద్దతు ఇవ్వడానికి ఇది అవకాశం అనేది ఏర్పడుతుంది. అంటే యాక్చువల్గా బిల్డింగ్ సొసైటీ అనే పదం 19వ శతాబ్దంలో ఇంగ్లాండ్కి సంబంధించింది. ఇది COOP సేవల సమూహాల నుండి ప్రవేశపెట్టబడింది. యూకేలో ప్రధానంగా ఇది కనపడటానికి అవకాశం ఉంది. ఆస్ట్రేలియా, ఐర్లాండ్ వంటి దేశాల్లో ఇది ఎక్కువగా కూడా ఇప్పుడు విస్తరించింది. ఇకపోతే లాస్ట్ రిటైర్లు అంటే చిల్లర వర్తకుడు. అంటే చిల్లర వర్తకుడు నేరుగా వినియోగదారునికి తన వస్తువులను విక్రయిస్తాడు. ఇలా విక్రయించిన ద్వారా పంపిణీల ద్వారా మనకి వివిధ రకాల పంపిణీలు కూడా చిల్లర వర్తకుడు దీంట్లో వినియోగించుకోవడం అనేది జరుగుతుంది. అంటే రిటైల్గా చిన్న దుకాణాల నుండి పెద్ద సూపర్ మార్కెట్ల వరకు కూడా వస్తువులకు మారుతూ ఉంటాయి. అంటే పెద్ద చిల్లరదారుడు నేరుగా తయారీదారు నుండి కొనుగోలు చేస్తాడు, టోకు వర్తకుడు నుండి కొనుగోలు చేస్తాడు, తర్వాత నిర్దేశించిన ధరకి వినియోగదారుడికి అమ్మడం అనేది జరుగుతుంది. చిల్లర వర్తకుడు తన సొంత ఉత్పత్తిని అరుదుగా ఉత్పత్తి చేస్తాడు. కాబట్టి చిల్లర వర్తకుడు ద్వారా ఏం చేస్తాడంటే చిల్లర వర్తకుడు టోకు వర్తకుడు నుండి వస్తువులు సేకరించి చిల్లరగా వినియోగదారులకు అందరికీ కూడా వివిధ రకాల లింకుల ద్వారా అమ్మటానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, విత్త సంస్థల్లో అంటే ఆర్థిక సంస్థల యొక్క పాత్ర అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఆర్థిక సంస్థలు సాధారణంగా
మూలధన మార్కెట్ కానీ రుణ మార్కెట్ మధ్య మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ ఉంటారు. అంటే ఒక ప్రత్యేక సంస్థను అందించే సేవలను వివిధ రకాలను బట్టి ఆర్థిక వస్తువుల పెట్టుబడిదారుల నుంచి వివిధ రకాల సంవత్సరక వస్తువులను బదిలీ చేయడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇది నెక్స్ట్. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఐఎఫ్సిఐ అంటే ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది అంటే ఐఎఫ్సిఐ అనేది జూలై 1948లో భారత ప్రభుత్వం పారిశ్రామిక ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే దాన్ని ఒక చట్టం కింద ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ సంస్థ యొక్క ప్రధాన ధ్యేయం ఏంటంటే పరిశ్రమల యొక్క అవసరాలకు అనుగుణంగా మీడియా కానీ అంటే మీడియం ద్వారా దీర్ఘకాలిక రుణాలను ఇవ్వడం భారతదేశంలో ఏర్పడిన మొట్టమొదటి ఆర్థిక సంస్థ ఏంటంటే ఐఎఫ్సిఐ సంస్థ. అంటే ఇండియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐడిబిఐ, షెడ్యూల్ బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ, ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు కానీ, అనగానే సహకార బ్యాంకుల్లో కానీ, భాగస్వామ్య సంస్థలు కానీ అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా మూలధనం కానీ మరియు కనీస వార్షిక డివిడెండ్ చెల్లింపులకు ఇది సహాయం చేస్తుంది. బహిరంగ మార్కెట్లలో బాండ్లను కానీ డిబెంచర్లను జారీ చేయడానికి ఈ ఐఎఫ్సిఐ సంస్థ అనేది మనకి ఉపయోగపడటానికి ఎక్కువగా అవకాశం. ఇది రిజర్వ్ బ్యాంకు నుండి తీసుకునే అధికారం కూడా ఈ కార్పొరేషన్కి రుణాలు తీసుకునే అవకాశం అనేది ఈ ఐఎఫ్ఎస్ అనే దానికి ఉంటుంది. ఈ ఐఎఫ్ఎస్ యొక్క అధికృత వాటా మొదలు ఏంటంటే ప్రారంభ దశలో 10 కోట్లుగా ఉండేది. ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ చట్ట సవరణ ద్వారా 1986 ఈ సంస్థ యొక్క పెట్టుబడి 100 కోట్లకు మార్చబడింది. తర్వాత 100 కోట్ల నుండి 250 కోట్ల అధికృత మూలధనాన్ని కూడా ఇది నోటిఫికేషన్ ద్వారా ఐఎఫ్ఎస్సిఐ అనే సంస్థ అనేది పెట్టుబడికి మారడానికి అవకాశం అనేది. ఈ ఐఎఫ్ఎస్సిఐ యొక్క విధులు ఏంటంటే పరిశ్రమలను వాటికి అవసరాలకు అనుగుణంగా రుణాలు మంజూరు చేయడం, 2 దేశీయ మరియు విదేశీ కరెన్సీ రుణాలు మంజూరు చేయడం, 3 ఈ కార్పొరేషన్లో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలకు మరియు సహకార సంస్థలకు రుణాలు మంజూరు చేయడం దీని యొక్క ముఖ్య విధి. ఇందులో సంస్థ యొక్క నిర్వహణ ఎలా ఉంటుందంటే ఐఎఫ్సిఐ సంస్థ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇది బాంబే, చెన్నై, కలకత్తా, చండీగఢ్, హైదరాబాద్, కాన్పూర్ మరియు గౌహతిలో దీని ప్రాంతీయ కార్యాలయాలు కూడా స్థాపించడం అనేది జరిగింది. భోపాల్, పూణే, జైపూర్, కొచ్చిన్, భువనేశ్వర్, పాట్నా మొదలగు అంటే వివిధ డెవలప్డ్ బెంగళూరు మొదలగు ప్రాంతాల్లో కూడా బ్రాంచీలు అనేవి కలవు. అయితే భారత ప్రభుత్వం నియమితులైన చైర్మన్ నేతృత్వంలో దీనికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అనేవి ఉంటాడు. అంటే చైర్మన్ యొక్క పదవీ కాలం ఇక్కడ 3 సంవత్సరాలు ఉంటారు. ఇందులో 12 మంది డైరెక్టర్లు ఉంటారు. 4 ఐడిబిఐ నామినేట్ చేయబడిన వారు ఉంటారు. వీరిలో 3 పరిశ్రమలు, శ్రామిక మరియు ఆర్థిక రంగాల్లో నిపుణులై ఉండాలి. 4వ వారు ఐడిబిఐ జనరల్ మేనేజరు, మిగిలిన 8 డైరెక్టర్లుగా నియమించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. అయితే ఈ ఐఎస్ఎఫ్ యొక్క చర్యలు ఏంటంటే 1 స్టాఫ్ లోన్ అసిస్టెంట్, ఎంటర్ప్రీనర్ డెవలప్మెంట్, 3వదేమో వెనుకబడి అంటే ఏముంటుందని సబ్డైజ్ కన్సల్టెన్సీ, 4 మేనేజ్మెంట్ డెవలప్మెంట్, 1 స్టాఫ్ లోన్ అసిస్టెంట్. అంటే ఈ పథకం ద్వారా సాంకేతికంగా అభివృద్ధి చేయడానికి చిన్న కానీ మధ్యతరహా పరిశ్రమలు కానీ ఎక్కువగా రుణ సహాయాన్ని అందిస్తాయి. అలానే ఎంటర్ప్రీనర్ అంటే అంటే ఐఎఫ్సిఐ సంస్థ నిర్వహించే ద్వారా నూతన డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే కొత్త ఎంటర్ప్రీనర్ డెవలప్మెంట్కి సహాయ సహకారాలు అనేది అందిస్తుంటుంది. అలానే సబ్సిడీ రూపంలో అంటే చిన్న తరహా పరిశ్రమలు కానీ, సహాయ పరిశ్రమలకు కానీ, మార్కెట్ పరిశోధన చేయడానికి కానీ, సిక్ యూనిట్లకు కానీ, ఫ్యాక్టరీలో కాలుష్యం యంత్రాలు కానీ సబ్డైజ్డ్ కంపెనీకి ఐఎఫ్సిఐ సంస్థ అనేది ఉపయోగపడుతుంది. అలానే మేనేజ్మెంట్ కంపెనీలు కూడా అంటే ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ కంపెనీలు కూడా కాబట్టి అంటే ఐఎఫ్సిఐ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ కంపెనీ ఏంటంటే 1973లో ఇది ప్రారంభించబడింది. ఈ ప్రోగ్రాం ద్వారా బ్యాంకులు నందు నిర్వహణ మరియు న్యూ పవర్ అభివృద్ధి చేయడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఇది ఐఎఫ్సిఐ గురించి రాయాలి. నెక్స్ట్ ఐడిబిఐ క్వశ్చన్ ఏమంటాడంటే ఐడిబిఐ లక్షణాలు మరియు విధులను రాయండి అంటాడు. అంటే పారిశ్రామిక అభివృద్ధి బ్యాంక్ యొక్క లక్షణాల గురించి రాయండి అంటే ఏం రాయాలా? ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
1964 ద్వారా 64లో స్థాపించబడింది. ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఐడిబిఐ అని పిలుస్తాం దీన్ని. ఇందులో క్రెడిట్ మరియు ఇతర సౌకర్యాలు అందించడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక సంస్థలు కానీ అభివృద్ధి సంస్థలు కానీ సహాయపడుతుంది. 1976 వరకు కూడా ఐడిబిఐ ఆర్బీఐకి అనుబంధంగా ఉండేది. 1976లో ఇది ఆర్బీఐ నుండి వేరు చేయబడింది. ఇందులో యాజమాన్యంలో భారతదేశ ప్రభుత్వానికి బదిలీ చేయబడింది. అభివృద్ధి పరంగా ఐడిబిఐ ప్రపంచంలో 10వ అతిపెద్ద బ్యాంక్ ఐడిబిఐ అనేది ఉంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ సెక్యూరిటీ డిపాజిట్ సర్వీసెస్, నెక్స్ట్ హోల్డింగ్ అండ్ కంపెనీ ఐడిబిఐ నిర్మించినటువంటి కొన్ని సంస్థలు. అలానే సంస్థ యొక్క నిర్వహణ ఎలా ఉంటుందంటే, ఐడిబిఐ భారత ప్రభుత్వంచే నియమించబడిన చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్లతో కూడిన డైరెక్టర్ల బోర్డు కలిగి ఉంటుంది. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆ బ్యాంకు కానీ మరియు మరో 20 మంది నామినేట్ చేస్తారు. ఈ బోర్డు చైర్మన్ కానీ మేనేజింగ్ డైరెక్టర్ సహా 10 మంది డైరెక్టర్లు కలిగి ఉంటుంది. ఇందులో ఎగ్జిక్యూటివ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యనిర్వహణ కమిటీకి ఆర్థిక సహాయం అనేది మంజూరు చేయడం అనేది చేస్తుంది. ముంబైలో ఐడిబిఐ యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. ఈ బ్యాంకుకు 5 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. 1 కలకత్తా, 2 గౌహతి, 3 న్యూఢిల్లీ, 4 చెన్నై, 5 ముంబై. ఈ బ్యాంకులతో పాటు 21 శాఖల కార్యాలయాలు కూడా ఇందులో మనకి ఉన్నవి. అంటే ఇవి ఐడిబిఐ యొక్క సంస్థ కానీ నిర్వహణ గురించి రాయమంటే ఇది రాయాలి. నెక్స్ట్ ఐడిబిఐ యొక్క విధులు. ఐడిబిఐ విధుల్లో మనకి ఏమున్నాయంటే నాన్న, ఐఎఫ్సి కానీ ఎస్ఎఫ్సి లాంటి సంస్థలు రుణాలు ఇవ్వటం, మంజూరు చేయటం ఈ ఐడిబిఐ సంస్థలు మనకి ఎక్కువగా ఉపయోగపడుతూ. ఐడిబిఐ విధుల్లో మనం ఐఎఫ్సిఐ, ఎస్ఎఫ్సి లాంటి సంస్థలు రుణాలు ఇవ్వడం, రుణాలను 25 సంవత్సరాలలోపు తిరిగి చెల్లించడం జరుగుతుంది. అలానే రెండో విధి, రుణాలను 15 సంవత్సరాలలోపు తిరిగి చెల్లించిన సంస్థలకు షెడ్యూల్ బ్యాంకులు లేదా రాష్ట్ర సహకార బ్యాంకుల ద్వారా తిరిగి రుణాలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అలానే ఐఎఫ్సిఐ, ఎస్ఎఫ్సి షెడ్యూల్ బ్యాంకులు రాష్ట్ర సహకార బ్యాంకుల ద్వారా పురోగతి సాధించి ఈ సంస్థలకు రుణాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలానే ఇంకోటి, పారిశ్రామిక అవసరాలకు బిల్లును తగ్గించడం లేదా డిస్కౌంట్లు ఇవ్వడానికి ఈ సంస్థ అనేది ఉపయోగపడుతుంటుంది. అలానే ఏదైనా పారిశ్రామిక ఆందోళన వలన వాయిదా వేసిన చెల్లింపులు కూడా ఇది హామీ రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. మార్కెట్లో కానీ లేదా సంస్థ నుండి కానీ పారిశ్రామిక అవసరాలకు సంబంధించిన రుణాలకు హామీ ఇవ్వడం అనేది ఈ ఐడిబిఐ సంస్థ అనేది చేస్తుంది. అంటే కన్సల్టీల ద్వారా కానీ వ్యాపార బ్యాంకింగ్ సేవలను భారతదేశంలో వెలుపల నుండి అందించడానికి ఐడిబిఐ సంస్థ అనేది ఉపయోగిస్తుంది. అలానే ఐడిబిఐ సంస్థలో పరిశ్రమల యొక్క ప్రమోషన్ కానీ, నిర్వహణ కానీ, విస్తరణ కానీ, సాంకేతిక రంగాలకు సహాయ సహకారాలు అందించడం అనేది ఐడిబిఐ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఐడిబిఐ డిబెంచర్ రూపంలో కానీ, సెక్యూరిటీ రూపంలో కానీ యాజమాన్యులకు ట్రస్టీలుగా వ్యవహరించడానికి ఈ ఐడిబిఐ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. అందులో ఐడిబిఐ యొక్క సహాయం, ఇందులో 2 రకాల సహాయాలు ఉన్నాయి. ఒకటి డైరెక్టర్ అసిస్టెన్స్, రెండోదేమో పరోక్ష సహాయం. అంటే నెంబర్ 1 డైరెక్టర్ యొక్క అసిస్టెంట్. అంటే ఐడిబిఐ పారిశ్రామిక సంస్థలకు అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి రుణాలను అనేది మంజూరు చేస్తుంది. అంటే ప్రభుత్వ సహకార బ్యాంకుల్లో కానీ, షెడ్యూల్ బ్యాంకులో కానీ, ఇండియన్ ఫైనాన్స్ కార్పొరేషన్లో కానీ, వివిధ నోటిఫైడ్ ఫైనాన్స్ సంస్థలు అండి బహిరంగ మార్కెట్లో పారిశ్రామిక బ్యాంకులకు రుణాలకు హామీ ఇవ్వడానికి అవకాశం అనేది. రెండోది పరోక్ష సహాయం. అంటే ఐఎఫ్సి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఫైనాన్స్ కార్పొరేషన్ మరియు కొన్ని ఆర్థిక సంస్థలు, అంటే ఎస్ఐడిసి, స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అంటే వాణిజ్య బ్యాంకుల్లో కానీ మొదలగు రుణాలను 3 నుండి 25 సంవత్సరాల లోపు తిరిగి చెల్లించవలసేగా దీన్ని ఆపరేట్ చేయడం అనేది. అంటే సహాయం అనేది ఈ విధంగా ఐడిబిఐ సహకార సంస్థ అనేది అందిస్తుంది. ఐడిబిఐ సహకార సంస్థలో మనకి కింద పెట్టినాం, మీ అమ్మాయి అందులో పెట్టినట్టు